శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి అక్టోబర్ 12 నుంచి 18వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు ఈ వారం నుంచి అదృష్టమైన రాశిగా మారబోతుంది ఈ కర్కాటక రాశికి. ఈ వారం చివరిలో 18వ తారీఖున గురుగ్రహం అతిచార ద్వారా కర్కాటక రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. అంటే కర్కాటక రాశి అందే గురువు ఉచ్చపంతో ఉంటాడు. రాశ్యాధిపతి చంద్రుడికి ఈ గురువు మిత్రగ్రహం అవటం వల్ల ఒక విధంగా ఈ రాశి వారికి హంస మహాపురుష యోగం అనే పంచమహాపురుష యోగం ఒకటి ఏర్పడడం జరుగుతుంది. అలాగే గజకేసరి యోగ ఫలితాలు కూడా రావడం జరుగుతూ ఉంటుంది. అంటే వీళ్ళ యొక్క వ్యక్తిగత సమస్యల నుంచి బలహీనతల నుంచి బయటపడడం జరుగుతుంది. ఒక విధమైనటువంటి ఆకర్షణ పెరుగుతూ ఉంటుంది. ఏదైనా ఒక పుణ్యక్షేత్రాన్ని దర్శించడం కానీ, ఒక ఆధ్యాత్మిక కేంద్రంలో కొన్నాళ్ళు ఉండాలని మీ ఆలోచన తప్పకుండా నెరవేరుతుంది. ఇది విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే మిగతా గ్రహాలు కూడా పరిశీలించినప్పుడు చతుర్థ స్థానంలో కుజగ్రహ సంచారం. కుజుడు ఈ రాశి వారికి యోగకారకుడు. చతుర్థ స్థానంలో సంచరిస్తూ వ్యయాధిపతి బుధుడితో కలిసి ఉండడం జరుగుతుంది. అంటే ఏదన్నా ధన వ్యయం చతుర్థ భావ సంబంధించిన ఫలితాల మీద ఖర్చు పెట్టవలసి ఉంటుంది. అంటే చతుర్థ భావం అన్నది ఏంటంటే స్థిరాస్తి సంబంధించింది. ఏదైనా ఒక స్థిరాస్తి కొనాలనే మీ ఆలోచన, మీ యొక్క ప్రయత్నం తప్పకుండా నెరవేరుతుంది. అలాగే ఏదైనా వాహనం కొనడం, ఇది విద్యార్థులకి వాళ్ళలో ఉన్నటువంటి నైపుణ్యం పెరుగుతుంది. ఏదైనా మంచి కళాశాలలో ప్రవేశించడం, అలాగే మీరు ఏదైనా ఒక గృహం మారాలనే ఆలోచన కూడా తప్పకుండా నెరవేరుతూ ఉంటుంది. ఆటోమేటిక్గా ప్రస్తుతం ఉన్నటువంటి గృహం మీకు కొద్దిగా అసౌకర్యంగా కనిపిస్తూ ఉంటుంది. దానివల్ల ఏంటంటే గృహాన్ని మీరు పరిశుభ్రంగా తయారు చేసుకొని దాన్ని శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకొని పెయింట్ వగైరా వేయడం కానీ, లేదంటే ఇంకా బెటర్గా ఉన్నటువంటి గృహంలోకి మారడం కానీ జరుగుతూ ఉంటుంది. అయితే ఒక విధమైనటువంటి మానసిక అశాంతి గృహంలో కనబడుతూ ఉంటుంది. అంటే గృహంలో ఉన్నటువంటి సభ్యుల మధ్య ఎప్పుడూ ఏదో మనస్పర్ధలు, ఒకరినొకరు దూషించుకోవడం, నిందించుకోవడం జరగటంతో ఎంతో ప్రశాంతంగా ఉండాలి అనుకున్నటువంటి ఈ కర్కాటక రాశి వారు ఒక విధమైనటువంటి మానసిక అశాంతికి, మనశ్శాంతికి దూరం అవడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనప్పటికీ కూడా నెమ్మదిగా సమస్యలన్నీ మీకు అనుకూలంగా మారుతూ ఉంటాయి. అన్ని సమస్యలకి ప్రధాన కారణమైనటువంటి ధన సమస్య కూడా మీకు తొందరలోనే తీరడం జరుగుతూ ఉంటుంది. అయితే ధనస్థానంలో ఉన్నటువంటి కేతువు చాలా వరకు మీ యొక్క అభివృద్ధికి ఆటంకంగా మీ కుటుంబ సభ్యులే అడ్డుపడుతూ ఉంటారు. ఏదో విధంగా ప్రతి విషయాన్ని మిమ్మల్ని నిరుత్సాహపరచడం, మీ వల్ల కాదని చెప్పడం జరుగుతూ ఉంటుంది. అలాగే ప్రస్తుతం అష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి రాహు కూడా ఎప్పుడో మీరు ఇలా చేశారు, దానికి ఏదో ధనం పోగొట్టుకున్నారు, వాళ్ళని నమ్మడం వల్ల వాడు మిమ్మల్ని మోసం చేశాడు, ఈ విధంగా జరిగిపోయిన విషయాల్ని మీకు గుర్తు చేస్తూ మిమ్మల్ని బలహీనపరచడం, మిమ్మల్ని ఎందుకు పనికిరాని వాడిగా చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. దీనికి కారణం కూడా ఎవరో ఒకరు మీ కుటుంబ సభ్యులు, అది మీ మదరా, మీ భార్య, ఇంకొకళ్ళ మిమ్మల్ని వారి యొక్క గుప్పిట్లో పెట్టుకోవాలనే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా మీరు కూడా ఎవరో ఒకరికి ఒబే అయి వారు చెప్పినట్టు వినడం తప్ప స్వతంత్రంగా ఆలోచించాలనుకునే ఆలోచన మీకు ఎప్పుడు ఉండదు. దానికి అంత పెద్ద అవకాశం ఇవ్వరు. ఏదో ఒకరు చెప్పారు, దాని ప్రకారం నడుచుకుందాం, లేదంటే భార్య చెప్పింది దీని ప్రకారం నడుచుకుందాం, ఈ విధంగా నడుచుకుంటారే తప్ప స్వతంత్రంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం శక్తి ఈ కర్కాటక రాశి వారికి తక్కువగా ఉంటుంది. ఒకవేళ నిర్ణయం తీసుకున్న అనేక రకాల ఒత్తిడికి
ఈ జాతకుడు లోనవ్వడం జరుగుతూ ఉంటుంది. అటువంటి పరిస్థితుల నుంచి ప్రస్తుతం గురువు ఈ కర్కాటక రాశిలో ప్రవేశించడం వల్ల ధైర్యంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అవి మంచి కార్యక్రమాలే అవుతాయి కాబట్టి నిరభ్యంతరంగా మీరు దాన్ని అమలుపరచడం మంచిది. ఇతరుల సలహాలు తీసుకొని ఇతరుల అభిప్రాయ ప్రకారం నడిచినంతకాలం మీ జీవితంలో పెద్దగా అభివృద్ధి అయితే రాదు. అప్పుడప్పుడు గురుగ్రహం లాంటి శుభగ్రహం మీకు రాశిలో ప్రవేశించడం, కొన్ని శుభస్థానాల్లోకి వచ్చినప్పుడు కొంత అభివృద్ధి మీ జాతకంలో కనబడుతుంటుంది. అటువంటి గొప్ప అవకాశం మీకు ఈ అక్టోబర్ 18వ తారీఖు నుంచి సుమారుగా 45 రోజుల పాటు మీ యొక్క నిర్ణయాలు కరెక్ట్గా అమలుపరిస్తే చాలా వరకు గత 10-11 సంవత్సరాలుగా వేధిస్తున్నటువంటి అన్ని రకాల సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. స్వస్తి.